హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీటెక్ స్టడీ కిట్. టాపిక్ వచ్చేసి డిజైన్ ఇష్యూస్ ఇన్ డేటా లింక్ లేయర్. ఈ టాపిక్ కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్కి రిలేటెడ్. సో లెట్స్ గో టు ది టాపిక్. డిజైన్ ఇష్యూస్ ఇన్ డేటా లింక్ లేయర్. డిజైన్ ఇష్యూస్ ఇన్ డేటా లింక్ లేయర్ కంటే ముందు ఫస్ట్ మనకి డేటా లింక్ లేయర్ అంటే ఏంటో చూద్దాం. సో డేటా లింక్ లేయర్ అనేది సెకండ్ లేయర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్లో కింది నుంచి బాటమ్ నుంచి మనం చూసుకుంటే, బాటమ్ టు టాప్ చూసుకుంటే ఇది సెకండ్ లేయర్ అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ లేయర్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది ఓఎస్ఐ మోడల్. అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ డేటా లింక్ లేయర్ రెస్పాన్సిబుల్ ఏంటి అంటే డాటా ఫ్రేమ్స్. ఇందులో ఫ్రేమ్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ ఫ్రేమ్స్ అనేవి సెండర్ నుంచి రిసీవర్కి వితౌట్ ఎనీ ఎర్రర్స్, డూప్లికేషన్స్, కరప్షన్స్ ఏమీ లేకుండా కరెక్ట్గా సెండ్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎర్రర్ ఫ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ డేటా లింక్ లేయర్స్లో మనకి 2 సబ్ లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 2 సబ్ లేయర్స్ ఏంటి అంటే లాజికల్ లింక్ కంట్రోల్ లేయర్, ఎల్ఎల్సి లేయర్, మీడియా యాక్సెస్ కంట్రోల్ లేయర్, మ్యాక్ లేయర్. సో దీస్ ఆర్ 2 సబ్ లేయర్స్. అండ్ ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే డేటా లింక్ లేయర్లో మ్యాక్ అడ్రస్ తీసుకోవచ్చు అండ్ స్విచెస్. అండ్ ద నెక్స్ట్ స్మాల్ డయాగ్రామ్ ఫర్ ద డేటా లింక్ లేయర్ ఇస్ డేటా లింక్ లేయర్ ఫ్రేమ్స్ అనేవి వెళ్తాయి అన్నమాట వితౌట్ ఎనీ ఎర్రర్స్. సో అది స్మాల్ డయాగ్రామ్. అండ్ ద నెక్స్ట్ ఏంటి అంటే అసలు రిలేషన్షిప్ బిట్వీన్ ప్యాకెట్ అండ్ ఫ్రేమ్ ఏంటి, దాని మధ్యలో రిలేషన్ ఎలా ఉంది సో చూద్దాం. సో ఇక్కడ సెండింగ్ మిషన్, రిసీవింగ్ మిషన్, 2 మిషన్స్ ఉన్నాయి. సో మనకి నెట్వర్క్ లేయర్ నుంచి ప్యాకెట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎక్కడికి? డేటా లింక్ లేయర్లకి వస్తాయి. సెండింగ్ మిషన్ ఫ్రమ్ నెట్వర్క్ లేయర్ ప్యాకెట్స్ విల్ బి సెండ్ టు ది డేటా లింక్ లేయర్. సో ఇక్కడ మనకి ఏం యాడ్ అవుతాయి అంటే హెడర్, ట్రైలర్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. సో ఈ పేలోడ్ ఫీల్డ్ యాక్చువల్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇక్కడికి మనకి డేటా లింక్ లేయర్లోకి వచ్చినప్పుడు మనకి యాడ్ అయ్యేటి హెడర్, ట్రైలర్ యాడ్ అవుతుంది. సో అవి ఎట్లా కన్వర్ట్ అవుతాయి అంటే ఫ్రేమ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఫ్రేమ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఇక్కడ హెడర్ అంటే హెడర్లో మనకి ఏముంటుంది అంటే మ్యాక్ అడ్రస్ ఆఫ్ బోత్ సెండర్ అండ్ రిసీవర్వి ఉంటాయి. ఇక్కడ సెండర్, డెస్టినేషన్వి మ్యాక్ అడ్రస్ ఉంటాయి. పేలోడ్ ఫీల్డ్లోనేమో యాక్చువల్ వాల్యూ ఉంటుంది. అండ్ ట్రైలర్లోనేమో అండ్ ఇన్ ద ట్రైలర్ ఈజ్ హ్యావింగ్ ఎర్రర్ డిటెక్షన్ బిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ ఇట్లా మళ్ళీ ఇటు రిసీవర్ మిషన్ సైడ్ ఏముంటుంది అంటే ఈ హెడర్, పేలోడ్ ఫీల్డ్, ట్రైలర్ అనేవి రిమూవ్ చేసుకొని మళ్ళీ ప్యాకెట్ లాగా కన్వర్ట్ అయ్యి నెట్వర్క్ లేయర్కి ఇచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ప్యాకెట్ అండ్ ఫ్రేమ్. నౌ వీ విల్ గో టు ది Now we will go to the design issues. So design issuesలో మనకి 4 ఉన్నాయి. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది నెట్వర్క్ లేయర్, ఫ్రేమింగ్, ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్. సో మనం ఇందులో ఫస్ట్ చూద్దాం, సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ది నెట్వర్క్ లేయర్. సో మనం కొన్ని సర్వీసెస్ అనేది నెట్వర్క్ లేయర్కి, ఇప్పుడు ఫస్ట్ ఫిజికల్ లేయర్ ఉంటే డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్ కదా. సో బాటమ్ లేయర్ నెక్స్ట్ లేయర్కి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అలానే డేటా లింక్ లేయర్ కూడా కొన్ని సర్వీసెస్ నెట్వర్క్ లేయర్కి ప్రొవైడ్ చేస్తుంది. సో ఎలాంటి సర్వీసెస్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఈ సర్వీసెస్ డేటా లింక్ లేయర్కి నుంచి నెట్వర్క్ లేయర్కి ఎన్ని సర్వీసెస్ అంటే 3 పాసిబిలిటీస్ ఉంటాయి మనకి టోటల్గా. సో ఆ 3 పాసిబిలిటీస్లో ఫస్ట్ది అన్అక్నాలెడ్జ్డ్ కనెక్షన్లెస్ సర్వీసెస్. సో అన్అక్నాలెడ్జ్డ్ అంటున్నాం అంటే అక్నాలెడ్జ్ లేనిది, అంటే అదే కదా. సో కనెక్షన్లెస్ అంటే వితౌట్ ఎనీ కనెక్షన్ సర్వీస్. సో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో చూడండి, సెండర్ ట్రాన్స్మిట్స్ ఫ్రేమ్స్ వితౌట్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ అండ్ వితౌట్ ఏ లాజికల్ కనెక్షన్. అంటే ఇక్కడ సెండర్కి రిసీవర్కి మధ్యలో ఎలాంటి లాజికల్ కనెక్షన్ ఉండదన్నమాట. వితౌట్ ఎనీ కనెక్షన్ సెండర్ అనేది ఫ్రేమ్స్ సెండ్ చేస్తుంది. అండ్ ఆల్సో వితౌట్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్. మళ్ళీ సెండర్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఫ్రేమ్స్ సెండ్ చేసినాక ఎట్లాంటి అక్నాలెడ్జ్మెంట్ కోసం వెయిట్ చేయదన్నమాట. అండ్ మళ్ళీ ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయనుకో రీట్రాన్స్మిట్ అనేది జరగదు ఇందులో. నెక్స్ట్ అక్నాలెడ్జ్డ్ అండ్ కనెక్షన్లెస్ సర్వీస్. సో అక్నాలెడ్జ్డ్ అంటే అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది
కానీ కనెక్షన్ లెస్ అనమాట. సో చూద్దాం. సెండర్ ట్రాన్స్మిట్స్ ఫ్రేమ్స్ విత్ అన్ అక్నాలెడ్జ్మెంట్ బట్ వితౌట్ ఏ లాజికల్ కనెక్షన్. సో సెండర్ ఫ్రేమ్స్ని ట్రాన్స్మిట్ చేస్తాడు విత్ అక్నాలెడ్జ్మెంట్, అంటే సెండర్ ఫ్రేమ్స్ని ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఇట్స్ వెయిట్ ఫర్ అన్ అక్నాలెడ్జ్మెంట్ వెదర్ ఇట్స్ గెట్స్ ఆర్ నాట్, అంటే వెళ్ళిందా కరెక్ట్గా లేదా అనేది అక్నాలెడ్జ్మెంట్ చెప్తుంది అనమాట. సో దానికోసం వెయిట్ చేస్తుంది. బట్ వితౌట్ ఎనీ కనెక్షన్, సో వితౌట్ ఎనీ లాజికల్ కనెక్షన్ ఇట్ విల్ బి సెంట్. అండ్ ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉంటే, డేటా ఫ్రేమ్లో ఎర్రర్స్ ఉంటే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది ఇందులో. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ది అక్నాలెడ్జ్డ్ అండ్ కనెక్షన్ సర్వీస్. సో అక్నాలెడ్జ్ అంటే అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది అండ్ కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సెండర్ ట్రాన్స్మిట్స్ ఫ్రేమ్స్ విత్ అన్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ విత్ ఏ లాజికల్ కనెక్షన్. సో బోత్ ఉంటాయి, అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది, లాజికల్ కనెక్షన్ ఉంటుంది. ఇందులో కూడా ఏదైనా డేటాలో ఫ్రేమ్స్లో ఎర్రర్స్ ఉంటే మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఫ్రేమింగ్. సో ఈ ఫ్రేమింగ్ ఏంటి అంటే డాటాని ఫ్రేమ్స్ లాగా కన్వర్ట్ చేసి ఆ ఫ్రేమ్ని సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్నే ఫ్రేమింగ్ అంటాం మనం ఇక్కడ. సో చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ అంటే కంబైనింగ్, కన్వర్టింగ్ అనమాట. ఎన్క్యాప్సులేషన్ ఆఫ్ డాటా ఇంటూ ఫ్రేమ్స్ వేర్ ఇట్ ట్రాన్స్మిట్స్ ది ఫ్రేమ్స్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫ్రేమింగ్లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి: హెడ్డర్, పేలోడ్ ఫీల్డ్, ట్రైలర్. సో నేను ముందు చెప్పాను కదా, హెడ్డర్ అంటే ఏంటి, పేలోడ్ ఫీల్డ్ ఏంటంటే, ట్రైలర్ అంటే అవే ఇక్కడ రాయొచ్చు మీరు. హెడ్డర్ అంటే కన్సిస్ట్ ఆఫ్ బోత్ సోర్స్ అండ్ డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్. పేలోడ్ ఫీల్డ్ అంటే యాక్చువల్ వాల్యూ ఉంటుంది ఇందులో. ట్రైలర్ అంటే ఎర్రర్ డిటెక్షన్ బిట్స్ ఉంటాయి. సో ఇక్కడ రాయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రేమింగ్లో మనకి టైప్స్ ఉన్నాయి అన్నమాట. క్యారెక్టర్ కౌంట్, క్యారెక్టర్ ఆర్ బైట్ స్టఫింగ్, బిట్ స్టఫింగ్. ఇవన్నీ నేను ఇక్కడ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఫ్రేమింగ్ అనే టాపిక్ ఉంటుంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ పాయింట్స్ కావాలంటే మీరు ఇక్కడ రాసుకోండి. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఎర్రర్ కంట్రోల్. సో ఈ ఎర్రర్ కంట్రోల్ అంటే ఎర్రర్ కంట్రోల్ ఇందులోనే అర్థమవుతుంది. అంటే ఎర్రర్ వస్తే కంట్రోల్ చేయగలుగుతుంది, అంటే రీజాల్వ్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది, రీజాల్వ్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది అని అర్థం కదా. సో చూద్దాం. ఎర్రర్ కంట్రోల్ ఈజ్ డన్ టు ప్రివెంట్ డూప్లికేషన్స్ ఆఫ్ ఫ్రేమ్స్. సో ఈ ఎర్రర్ కంట్రోల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒకవేళ ఫ్రేమ్స్లో ఏవైనా మిస్టేక్స్ అవ్వడం, డూప్లికేషన్స్ అంటే ఒరిజినల్ డేటా కాకుండా ఏదైనా డూప్లికేట్ అయ్యి వెళ్తే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఎర్రర్ కంట్రోల్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ద ఎర్రర్స్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్ మిషన్. కరెక్టే కదా. సో ఈ ఎర్రర్స్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే, ఇప్పుడు మనం సెండ్ చేసేది సెండర్ నుంచి ట్రాన్స్మిటర్కి కదా, ఆ మధ్యలోనే ఏమైనా ఎక్స్చేంజెస్, డూప్లికేషన్స్ అయితేనే కదా ఈ ఎర్రర్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. సో for that purpose this error control is done and must be detected, కంపల్సరీ డిటెక్ట్ అవ్వాలి, అండ్ కరెక్టెడ్ ఎట్ ది డెస్టినేషన్ మిషన్. కానీ డెస్టినేషన్కి వచ్చే వరకు మళ్ళీ మనం సోర్స్ దగ్గర ఎట్లయితే కరెక్ట్గా ఉందో అది రావాలి. ఓకేనా. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ బిట్ ఎర్రర్. సింగిల్ బిట్ ఎర్రర్ అంటే ఓన్లీ 1 బిట్ ఆఫ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో సెండర్ సైడ్ చూడండి 110110011 కదా. సో ఇక్కడ ఒకటే బిట్ అనేది చేంజ్ అయిపోయింది, 0 ప్లేస్లో 1 వచ్చింది, అంటే 1 బిట్ కరప్ట్ అయిపోయింది, అంటే డూప్లికేట్ అంటే చేంజ్ అయిపోయింది కదా. సో అందుకని సింగిల్ బిట్ ఎర్రర్, 1 బిట్ అనేది చేంజ్ అయితే దాన్ని సింగిల్ బిట్ ఎర్రర్ అంటారు. అండ్ ద నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ బిట్స్ ఎర్రర్, అంటే మోర్ దెన్ 1 అని అర్థం కదా. సో మోర్ దెన్ 1 బిట్ ఈజ్ కరప్టెడ్. సో ఇక్కడ చూడండి, ఇలా నేను డేటా సెండ్ చేస్తే నాకు 2 బిట్స్ అనేవి చేంజ్ అయిపోయినాయి, అంటే మోర్ దెన్ 1 కదా. సో అందుకని మల్టిపుల్ బిట్స్ ఎర్రర్. అండ్ ద నెక్స్ట్ చూడండి బర్స్ట్ ఎర్రర్, ఇది థర్డ్ వన్. బర్స్ట్ ఎర్రర్ అంటే కాన్సిక్యూటివ్ అంటే 1 by 1 అడ్జసెంట్ సైడ్ బై సైడ్ అనేవి మోర్ దెన్ 1 అనేది కరప్ట్ అయిపోతుంది, అంటే 2, 3 కానీ లైన్గా ఉండాలన్నమాట, 1 after 1 ఉండాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇట్లా సెండ్ చేస్తే ఏమైంది, 3 బిట్స్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. 3 బిట్స్ చేంజ్ కావచ్చు, 2 బిట్స్ చేంజ్ కావచ్చు. స్టార్టింగ్ అయితే 2 బిట్స్ చేంజ్ కావాలి, 3, 4, 5 ఇష్టం ఇంకా అట్లా. మోర్ దెన్ 1 కాన్సిక్యూటివ్ బిట్స్ బి కరప్టెడ్ అనమాట. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి ఫ్లో కంట్రోల్. సో ఈ ఫ్లో కంట్రోల్ అంటే ఏంటి, ఫ్లో కంట్రోల్ అంటే స్పీడ్ ఆఫ్ ది
ట్రాన్స్మిషన్ రేట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే సెండర్ సైడ్ స్పీడ్ ఉంటుంది అనమాట ఫ్రేమ్స్ని సెండ్ చేయడం, కానీ రిసీవర్ సైడ్ స్లో ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసేది ఇక్కడ ఫ్లో కంట్రోల్. ఓకేనా? సో చూడండి, ఫ్లో కంట్రోల్ ఈజ్ డన్ టు ప్రివెంట్ ది ఫ్లో ఆఫ్ డేటా ఫ్రేమ్స్ ఎట్ ది రిసీవర్ ఎండ్. సో రిసీవర్ ఎండ్ మనం కంట్రోల్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి, ఫ్లో స్పీడ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ద సోర్స్ మిషన్ మస్ట్ సెండ్ డేటా ఫ్రేమ్స్ ఎట్ ఏ రేట్ ఫాస్టర్ దెన్ ద కెపాసిటీ ఆఫ్ డెస్టినేషన్ మెషిన్ టు యాక్సెప్ట్ దెమ్. సో ఇది నేను చెప్పింది, సోర్స్ మిషన్ అనేది ఫాస్ట్గా సెండ్ చేస్తుంది. సో ఆ కెపాసిటీ, ఆ ఫాస్టర్ కెపాసిటీని డెస్టినేషన్ మిషన్ యాక్సెప్ట్ చేయగలగాలి. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఫ్లో కంట్రోల్ని యూజ్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ డిజైన్ ఇష్యూస్ ఇన్ డేటా లింక్ లేయర్. So please like, share and subscribe to my channel. Bye friends.